ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. నా యూట్యూబ్లో పెట్టే ఏ కుకింగ్ వీడియో అయినా ప్రాపర్గా వంట వచ్చి టేస్ట్ సూపర్గా చేసే వాళ్ళకి కాదండి. బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేసి బట్ టేస్ట్ ఎలా కుదురుతుందో అని టెన్షన్ పడతారు కదా, అలాంటి వాళ్ళకి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చేసేస్తాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మంత్రాలని కొంచెం ఈ వీడియోకి కొంచెం ఎస్కేప్ చేసేయండి. ఎందుకంటే ఈరోజు మా ఊర్లో అయితే గుడి ఓపెనింగ్ ఉంది, అందుకని ఆ సౌండ్స్ వస్తున్నాయి. వీలైతే ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వస్తే ఈరోజు సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకుందాం చూసేద్దామా. ఒక కడాయి తీసుకొని అందులో చికెన్, వాటరు, సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. అందులో టమోటాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వాటర్తో సహా అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 30 మినిట్స్ కానీ బాగా ఉడకనిస్తే దించేసే ముందు అయితే కొత్తిమీర వేసి దించేస్తే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ. మరొక వీడియోస్తో మరొక వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాబాయ్. వీలైతే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. బాబాయ్.